ఆంధ్రప్రదేశ్ 28 మంది ఎంపీలు బీజేపీకి బానిసగా మారారు. వైఎస్ షర్మిల. ఏపీ పి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి టీడీపీ, వైసీపీ పార్టీలు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నందుకు ఢిల్లీలో ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు బీజేపీ పార్టీ ఏకీభవించింది. కాంగ్రెస్ పార్టీ 5 ఏండ్లు ప్రత్యేక హోదా అంటే లేదు 10 ఏండ్లు ఇస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ తెలిపింది. ఇవే కాకుండా వారు చెప్పిన అంశాలు పోలవరం, రాజధాని తదితర హామీలు ఇచ్చారు. మోడీ గారు తిరుపతిలో సభ పెట్టి ఏపీ ప్రజలకు 10 ఏండ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మాట ఇచ్చారు. ఇవన్నీ ఏమయ్యాయని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. మీరంతటా మీరే వచ్చి విభజన హామీలు నెరవేరుస్తామని చెప్పారు. రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు. 10 ఏండ్లు పూర్తయింది. హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గడువు కూడా ముగిసింది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, వైజాగ్లో రైల్వే జోన్, దుగ్గిరాజు పట్టణానికి పోర్ట్, వైజాగ్ నుంచి చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఇవేవీ నిలబెట్టుకోకపోగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ చూస్తున్నారు. ఏపీలో ఒక్క ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ బీజేపీ పార్టీకి లేవు. కానీ రాష్ట్రాన్ని ఏలుతోంది వైసీపీ, టీడీపీలు బీజేపీకి బానిసలుగా మారాయి. చంద్రబాబు గారు, జగన్ అన్నగారు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల హామీలు చెప్పి మాట మరిచారు. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినట్టు కాదు. బీజేపీ పార్టీ ఏపీ ప్రజలను పురుగులుగా చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ 25 మంది ఎంపీలు బీజేపీకి బానిసలుగా మారారు. పోలవరం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఎందుకు బానిసలయ్యారో ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా ఉంటే ఉత్తరాఖండ్లో 2000 పరిశ్రమలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్లో 10,000 పరిశ్రమలు వచ్చాయి. ఇవేవీ లేకుండా బీజేపీకి ఎందుకు అమ్ముడుపోయారో ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదా తెచ్చుకోకపోతే ఎప్పుడు తెచ్చుకుంటాం? ఒక ఉద్యమమైన ప్రత్యేక హోదా కోసం చేశారో చెప్పాలి. 46 లక్షల కోట్ల బడ్జెట్లో అమరావతి రైల్వే లైన్కు 1000 రూపాయలు కేటాయించారు. మనకు 25 మంది ఎంపీలు, 6 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. మొత్తం 31 మంది ఎంపీలు కలిసి తలా 33 రూపాయలు తీసుకొచ్చారా? ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఏదైనా ఉందా? ఒక్కసారైనా కొట్లాడారా? ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రజల చేత 1 కోటి సంతకాలు సేకరించి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏటా లేఖ ఇస్తూనే ఉంది. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రధాని అయిన వెంటనే మొదటి సంతకం చేస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో అడిగినా లెక్క చేయడం లేదు. బీజేపీకి ఏపీపై చిత్తశుద్ధి లేదు. ప్రత్యేక హోదా అనే కాదు, విభజన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది. ఇది షర్మిల ఈరోజు ఢిల్లీలో ధర్నాలో చెప్పిన మాటలు.